నేను చెప్పేది అది కాదు సార్. నేనేమంటున్నా అంటే ఆహా నాకు ప్రీవియస్ ఆ. గా సెటిల్మెంట్ లెటర్ ఫేక్ సెటిల్మెంట్ ఎవడు పంపాడు? ఎవరు సెండ్ చేయలేదు సార్, మన ఎస్బీఐ నుంచి ఎవరు మీకు లెటర్ అనేది సెండ్ ఎస్బీఐ కింద చేయలేదు. రియల్ ఉంటది. నాకు ప్రీవియస్ గా వచ్చిన సెటిల్మెంట్ లెటర్ మీరు ఎక్కడ చెక్ అది? చేసుకోండి ఫస్ట్, ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెక్ చేసుకోండి ఫస్ట్. అవును సార్, కేసు మీ దగ్గర ఉంటే దీని గురించి వేరే వాళ్ళు ఎట్లా ఎట్లా ఫాలోఅప్ చేస్తారు? కాదండి, మీకు లెటర్ పంపేశానని చెప్తున్నారు కదా, ఆ, ఏ మెయిల్ ఐడి పంపేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెయిల్ ఐడి నాకు కొంచెం చెప్తారా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరకట్ రవి ఛానల్కి. బ్యాంక్ యొక్క అఫిషియల్ మెయిల్ ఐడికి నుంచి సెటిల్మెంట్ లెటర్స్ మాత్రమే పేమెంట్ చేయాలి. సో లేదంటే పేమెంట్ చేయొద్దు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో చెప్పండి. హలో హలో, అవునండి, ఎవరండి? నేను ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్బీఐ నుంచి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఓకే. అది మీది ఒకటి క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్లో ఉంది కదా సార్, అది ఏంటి ఇంకా కట్టుకోలేదు సార్ మీరు? మల్టిపుల్ డిఫాల్ట్ అయింది సార్, లోన్స్ అండ్ కార్డ్స్ డిఫాల్ట్ అయినాయి. సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లమా? ఎన్ని రోజులు కావాలి సార్ ఇంకా టైము? ఇంకా చూడండి, 2 months కావాలి సార్. 2 months. లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పారు కదా సార్ మీరు. లాస్ట్ మంత్ 2 months అని చెప్పలేదు సార్. సెటిల్మెంట్ లాస్ట్ మంత్ వచ్చేసి కాల్ చేసినప్పుడు మాట్లాడితే ఏమన్నారు సార్, ఏమన్నారంటే సార్ నాకు నెక్స్ట్ మంత్ లో పే చేస్తారు సార్ అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చేశారు. చెప్పాను సార్. మీరు ఏం చేశారు? ఫేక్ సెటిల్మెంట్ లెటర్ పంపారు కదా నాకు. అవును, ఫేక్ సెటిల్మెంట్ లెటర్ పంపారు కదా. ఫేక్ సెటిల్మెంట్ లెటర్ ఎట్లా పంపేస్తారు సార్? నాకు మెయిల్ వచ్చింది సార్. చెప్పండి, ఏ కార్డు గురించి చెప్తున్నారు మీరు? కార్డు నెంబర్ చెప్పండి. ఎస్బీఐ. ఓకేనా? 4 కార్డులు, ఇది మీకు ఏ కార్డు వచ్చేసి మీరు మాట్లాడుతున్నారు? నేను కార్డు వచ్చేసి మాట్లాడేది ఏ కార్డు అంటే నేను కార్డు గురించి మాట్లాడుతున్నా. లైన్ లో చెక్ చేస్తా ప్రీవియస్ దేనికి వచ్చిందో. సార్ లైన్ లో ఉండండి. మీరు అట్లా ఫేక్ సెటిల్మెంట్ లెటర్ పంపించుకుంటా కస్టమర్ ఎట్లా ఎట్లా సార్ మీరు అట్లా చేసి? కాదండి, మీరు అదే అంటున్నానండి. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఒరే మీ లెటర్ పంపాడు మీ పర్సన్, అర్థమైందా? పంపేశారు అది పంపించి ఎట్లా ఫ్రైడే పంపాడు. ఓకే, ఏ మెయిల్ కింద పంపాడు? ఫ్రైడే. కాదండి, మీకు లెటర్ పంపేశానని చెప్తున్నారు కదా, ఏ మెయిల్ ఐడి పంపేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెయిల్ ఐడి నాకు కొంచెం చెప్తారా? మీ పర్సన్ మన దగ్గర కాదండి, అసలు మన దగ్గర నుంచి లెటర్ సెండ్ చేసినట్టే లేదు. ఓకేనా? మరి మీ పర్సన్ కాల్ చేసి మీకు లెటర్ పంపించాను పేమెంట్ చేయండి అని ఎందుకు చెప్పాడు సార్? చెప్పి వినండి. మా సైడ్ నుంచి మెయిల్ ఐడి వస్తే connectsbi.com నుంచి మెయిల్ వస్తుంది. ఎగ్జాక్ట్ నాకు తెలుసు అది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఓకేనా, కనెక్ట్ ఎస్బీఐ కార్డ్ నుంచి వస్తుంది. మన సైడ్ నుంచి ఒక లెటర్ కూడా అప్రూవ్ తీసుకోలేదు, ఎవరు సెండ్ చేయలేదు లెటర్. మరి ఇప్పుడు మీరు ఏజెన్సీ మారిందా లేకపోతే అదే ఉందా? చెప్పండి, ఈ కేసు మీ దగ్గర ఏజెన్సీ మారిందా లేకపోతే మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది కేసు? ఇది ఏంటి మీ దగ్గరికి కేసు ఎప్పుడు వచ్చింది? ఇది మా దగ్గర నుంచి వచ్చేసి ఇప్పుడు దగ్గర వచ్చేసి మనకు 2 నెలలు అయింది వచ్చి. 2 months నుంచి మీ దగ్గరనే ఉందా? లేదు, పోయిన నెల ఈ నెల వచ్చింది మా దగ్గర. పోయిన నెల నాకు లెటర్ ఎప్పుడు వచ్చింది తెలుసా? అంటే ఇప్పుడు పోయిన నెల నుంచి మీ దగ్గరనే ఉందా? ఎప్పుడు వచ్చింది తెలుసా? పోయిన నెల వచ్చేసి మన దగ్గర 4వ తారీఖు వచ్చింది. చెప్పండి, నేనేమంటున్నా, ఇప్పుడు మీ దగ్గర 1 month ఉందా కేసు? ఇది అవును. మన 1 month నుంచి ఉంటే ఈ 2-3 days ఒక 4-5 days బ్యాక్, ఎంత 2-3 days బ్యాక్ నాకు సెటిల్మెంట్ లెటర్ ఎవరు పంపించారు? ఎవరు పంపేశారు సార్? అది మీకు తెలుసుకోవాలి, అది. మీ దగ్గర కేసు ఉంటే సార్, మన ఎస్బీఐ నుంచి మీరు ఎప్పుడు మీకు మెయిల్ అనేది రాలేదు. నంబర్ చెప్పనా? ఏ పర్సన్ కాల్ చేశాడో? నంబర్ చెప్పనా? నంబర్ వచ్చేసి ఒక నిమిషం. నేను చెప్పేది అది కాదు సార్. నేనేమంటున్నా అంటే నాకు ప్రీవియస్ గా సెటిల్మెంట్ లెటర్ ఫేక్ సెటిల్మెంట్ ఎవడు పంపాడు? ఎవరు సెండ్ చేయలేదు సార్, మన ఎస్బీఐ నుంచి ఎవరు మీకు లెటర్ అనేది. ఎస్బీఐ కింద రియల్ ఉంటది. నాకు ప్రీవియస్ గా వచ్చిన సెటిల్మెంట్ లెటర్ ఎక్కడ చేసుకోండి ఫస్ట్, ఎక్కడి నుంచి వచ్చింది మెయిల్ చెక్ చేసుకోండి ఫస్ట్. అవును సార్, కేసు మీ దగ్గర ఉంటే దీని గురించి వేరే వాళ్ళు ఎట్లా ఫాలోఅప్ చేస్తారు? అవునండి, లెటర్ సెండ్ చేస్తే అవును సార్ లెటర్ సెండ్ చేసామని చెప్తాము. మా సైడ్ నుంచి ఒక్క లెటర్ కూడా సెండ్ చేయలేదు. మీ సైడ్ నుంచి లెటర్ నాకు ఎస్బీఐ నుంచి లెటర్ రాలేదు. నాకు ఐడియా ఉంది సార్. నేను ఏమంటున్నా, ఈ ఫేక్ సెటిల్మెంట్ లెటర్ ఎవరు పంపారు నాకు? ఎవరు సెండ్ చేసింది అదే అడుగుతున్నాను నేను. పేరు ఏమైనా చెప్పింది అతను? నంబర్ ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా పేరు చెప్పేసా. ఓకేనా సార్, నా పేరు ఇలా అని చెప్పి నేను మాట్లాడా. నంబర్ చెప్తా రాసుకోండి. 753. ఏం పేరు? పేరు చెప్పలేడు. ఎప్పుడు వచ్చిందంటే పొద్దున
ఏమన్నాడు? ఏమన్నాడంటే మీకు సార్ మీకు 20% సెటిల్మెంట్ మాట్లాడాను అనమాట. ఓకేనా, 20% మాట్లాడితే సార్ మీకు లెటర్ పంపించాను, ఓకే ఒకసారి చెక్ చేయండి అని చెప్పాడు. నేను ఓపెన్ చేసి చూస్తే మీరు కార్డ్ నంబర్ ఒకసారి చెక్ చేయండి సార్ ఫస్ట్. సార్ ఈ కార్డ్ నంబరు సెటిల్మెంట్ లెటర్ ఫేక్ లెటర్ పంపారా, దాంట్లో ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నంబర్ మీకు చెప్పారు కదా. మీది ఒక నిమిషం, మీది కార్డ్ అనేది 4 కార్డు ఉన్నాయి, దాంట్లో వచ్చేసి 2 క్లోజ్ చేసుకున్నారు. ఓకేనా, 2 క్లోజ్ చేసుకున్నారు, 2 పెండింగ్ ఉన్నాయి. మీరు నాకు నంబర్ చెప్పారా లేదా? మీరు నాకు నంబర్ చెప్పారా లేదా? ఏది? మీరు ఇప్పుడు కార్డ్ నంబర్ చెప్పారా నాకు? అవునండి, ఇప్పుడు నేను కాల్ నెంబర్ చెప్పాను మీకు, కానీ మీకు ఏ లెటర్ వచ్చింది కాల్ నెంబర్ అది కావాలి కదా. నాకు అదే నెంబర్ వచ్చింది సార్, చెప్తున్నా కదా. రాలే, ఆ కాడికి అయితే మీకు లెటర్ అనేది మీకు రాలేదు. మీరు ఫేక్ లెటర్ నాకు ఎందుకు పంపారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ లెటర్ సెండ్ చేయండి నాకు. దేనికి సెండ్ చేయండి, మెయిల్కి సెండ్ చేయండి. ఏ మెయిల్కి? ఎస్బీఐకి. ఎస్బీఐకి మెయిల్ పెట్టాను ఆల్రెడీ. మెయిల్ పెడితే నాకు సంబంధం లేదు భయ్. అదే అంటున్నాను, ఇప్పుడు మెయిల్ పెట్టలేదు మీరు. నాకైతే మెయిల్ రాలే, మెయిల్ పెట్టలేదు మీరు. నేను మెయిల్ పెట్టాను, నాకు రిటర్న్ గిట్ వచ్చింది అంటే మీరు బ్యాంక్ కదా థర్డ్ పార్టీ పర్సనా? అవునండి, మీరు జనవరి మంత్లో ఒకసారి వచ్చి మెయిల్ పెట్టారు. జనవరి మంత్లో కాదు సార్, నేను నిన్న మొన్న పంపాను, మెయిల్ పంపాను, నాకు రెస్పాన్స్ వచ్చింది. ఈ లెటర్ ఏదైతే మీరు తీసుకున్నారో అది మాకు ఎస్బీఐకి సంబంధం లేదని చెప్పారు. నేను ఏమంటున్నా అంటే కస్టమర్ కి మిస్లీడ్ చేసి మీరు ఫేక్ లెటర్లు ఎందుకు పంపిస్తున్నారు? 1 month కేసు మీరు డీల్ చేస్తే వేరే పర్సన్ ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు లెటర్ ఫేక్ లెటర్ ఇవ్వడానికి మేమెవరు? మేము ఎందుకు లెటర్ ఇస్తాం మీకు ఫేక్ ఐడి చెప్పండి సార్. ఇప్పుడు సార్ పోండి సార్, ఇప్పుడు ఏమంటారంటే అది వదిలేయండి, నేను సెటిల్మెంట్ చేసుకుంటా, నాకు 2 months టైం పడుతుంది. ఎందుకంటే మొన్న ఏదైతే మీరు ఫేక్ సెటిల్మెంట్ లెటర్ పంపడం వల్ల నేను డబ్బులు తీసుకొని ఆ లెటర్ ఫేక్ అని తెలియగానే మనీ రిటర్న్ ఇచ్చేసిన. వాడు ఇప్పుడు నాకు 2 months టైం పడుతుంది అని చెప్తున్నాడు. అదే సార్, ఇప్పుడు ఫేక్ లెటర్, ఇప్పుడు మీరు లెటర్ ఇచ్చారని చెప్తున్నారు కదా, లెటర్ నాకు సెండ్ చేయండి ఒకసారి. వాట్సాప్ చేయనా ఎట్లా చెక్ చేస్తా, ఓకేనా? ఎవరు ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిన అని చెప్పేసి నేను చెక్ చేస్తా, తెలిసిపోతుంది కదా. కాదు, ఆ కార్డ్ నెంబర్ మనదేనా వేరే కార్డ్ నెంబర్ అని చెక్ చేస్తాం కదా. నేను కార్డ్ నెంబర్ మీరు నాకు చెప్పారు సార్, నేను అంత ఎరిపప్పని కాదు, చెక్ చేశాను, నంబర్ చెక్ చేస్తే అదే ఉన్నది. దాంట్లో మెన్షన్ ఉంటుంది కదా, కార్డ్ నెంబర్ మెన్షన్. చూసాను సార్, అదే కదా చెప్పింది. నేను కార్డ్ నెంబర్ చూసాను, చూసి మీకు మాట్లాడుతున్నా కదా. అదే కాదు, మీకు తెలియదు కార్డ్ నెంబర్ ఏదని. దాంట్లో లోన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, కార్డ్ నెంబర్ ఉంటుంది, ఓకేనా? కార్డ్ నెంబర్ చెక్ చేశాను. లోన్ అకౌంట్, సరే లోన్ నెంబర్ చెప్పండి. లైన్ కస్టమర్ లో ఎరిపప్ప చేద్దాం అనుకుంటారు సార్ మీరు అట్లా? చెప్పండి. ఎరుపు కాదు, మీరు కరెక్ట్ గా మాట్లాడండి. నేను మీకు వచ్చేసి నేను అబద్ధం చెప్పట్లేదు. లైన్ 409. ఓకే, ఇంకొక నంబర్ చెప్పండి. లాస్ట్ నంబర్ అది అకౌంట్ నెంబర్ చెప్పింది మీకు, అదేది మీకు చెప్పింది క్రెడిట్ కార్డు అకౌంట్ నెంబర్. కార్డ్ నెంబర్ లాస్ట్. సరే సార్, ఓకే, నేను చెక్ చేస్తాను సార్, ఓకేనా? చెక్ చేసి ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ కాకుండా చెక్ చేయండి, ఓకేనా? సరే, కస్టమర్ మిస్లీడ్ చేసి ఫేక్ లెటర్లు పంపి మీరు పేమెంట్ తీసుకోవడం ట్రై చేయకండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మేము ఏమన్నా ఉంటే డైరెక్ట్ వచ్చేసి ఎస్బీఐ నుంచే సెండ్ చేస్తాం. కానీ నాకు ఐడియా ఉంది సార్, ఎస్బీఐ నుంచి వస్తుంది, కానీ ఈ పర్సన్ నంబర్ గిట్ మీకు ప్రొవైడ్ చేసిన, ఆ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసిన ఫేక్ సెటిల్మెంట్ లెటర్ ఏదైతే మెయిల్ ఐడి వచ్చిందో, ఓకేనా? మీకు అన్ని పెట్టాను, నేను ఎడిట్ చేసుకున్నాను, నేనే పంపించుకుంటాను. అంత టైం ఉందా నాకు? అవును, ఎడిట్ చేయడం కుదరదు సార్ ఇక్కడ, ఎవరు కానీ ఎడిట్ చేయడం కుదరదు. మరి నాకు మెయిల్ ఒకటే కాదు, నాకు లెటర్ వచ్చింది సేమ్ ఎస్బీఐ, మీ కనెక్ట్ డాట్ ఎస్బీఐ ఏదైతే దానికి వస్తుందో సేమ్ అలాగే నాకు మెయిల్ వచ్చింది. బట్ మెయిల్ ఐడి డిఫరెంట్, లెటర్ సేమ్ యాజ్ దించేశాడు. దాని నుంచే మెయిల్ వచ్చిందా మీకు? నాకు కనెక్ట్ డాట్ ఎస్బీఐ నుంచి రాలేదు. అదే ఫేక్ అంటే దేని నుంచి వచ్చింది లెటర్, అది అడుగుతున్నా నేను. చెప్పాను కదా, ఇది ఎస్బీఐ వచ్చిందా లేకపోతే మీకు బ్యాంక్ తరపు నుంచి వచ్చిందా? అది నాకు వచ్చింది పర్సనల్ మెయిల్ ఐడి నుంచి వచ్చింది సార్. పర్సనల్ మెయిల్ ఐడి వచ్చింది, ఓకే. పర్సనల్ మెయిల్ ఐడి అంటే ఎక్కడి నుంచి, మన ఎస్బీఐ నుంచి వచ్చిందా వేరే తరపు నుంచి వచ్చిందా? ఏమన్నా బ్యాంక్ ఉందా మీది? ఏమన్నా ఏంటి బ్యాంక్ ఏమన్నా ఉందా? నువ్వు ఎరిపాపాల సార్, మీ ఫేక్ లెటర్ వచ్చింది, జీమెయిల్ ఐడి చెప్పిన, ఇది ఏమో కనుక్కోండి, మీరు నంబర్ చెప్పిన కనుక్కోవాలి. మీ మెయిల్ ఐడి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెక్ చేసుకోవాలి కదా. ఎస్బీఐ వచ్చిందా లేకపోతే వేరే? మళ్ళీ అది మీరు చెక్ చేసుకోండి, వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి. కనుక్కున్నా, నాకు మెయిల్ పెట్టాను ఆల్రెడీ. ఏమన్నారు? ఇది నాకు సంబంధం లేదు, ఎవడో ఫేక్ పంపించాడు, మీరు పేమెంట్ చేయాలని చెప్పండి. మరి మన పేరు చెప్తున్నారు మీరు, ఎస్బీఐ నుంచి వచ్చిందని చెప్పేసి. ఎస్బీఐ మీ ఏజెన్సీ పర్సన్ అట్లా అంటే లెటర్ ఎట్లా పంపిస్తారు ఎస్బీఐ వాళ్ళు, అది చెప్పండి నాకు. నాకు ఉల్టా దబాయించకండి, మీరు ఫేక్ లెటర్ పంపి దగ్గర పేమెంట్ చేయాలని ట్రై చేశారు, కస్టమర్ హుషారండి కాబట్టి పేమెంట్ కాలేదు, ఓకేనా? అది మాట్లాడండి, ఇంకా 2 months టైం పడుతుంది పేమెంట్ కావాలంటే. నేను కూడా అదే చెప్తున్నా, మీకు అనేది ఎస్బీఐ నుంచి మెయిల్ ఐడి రాకపోతే మీరు డబ్బులు ఎందుకు కట్టారు? ఎందుకు కట్టలేదు కదా మరి? కట్టొద్దండి, ఎవరు చెప్తున్నారు? కట్టదండి. నేను కట్టలేదు, నా కన్సర్న్ ఏంటంటే ఫేక్ లెటర్ పంపించి నన్ను ఫూల్ చేద్దామని ఎవడ. సరే, ఒక నిమిషం చెప్పి వినండి.
మీరు డబ్బులు కట్టినా క్రెడిట్ కార్డ్కి డబ్బులు కడతారు కానీ వేరే ఎవరికి ఆ డబ్బులు అనేది ఇవ్వలేదు మీరు. ఓకేనా? నేను కూడా అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. అకస్మాత్ మీకు వచ్చేసి ఎస్బీఐ తరఫు నుంచి మెయిల్ వచ్చే తర్వాత మీరు చూసుకొని అప్పుడు పే చేయండి. ఊరికి వచ్చేసి ఎక్కడ నుంచి మెయిల్ వచ్చినా నేను పేమెంట్ చేస్తానంటే చేయకండి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా మీకు. ఓకేనా? నేను ఏమంటున్నా, ఈ పర్సన్ ఎవడు నాకు ఫుల్ చేద్దామని ఉన్నాడు, ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. అట్లా చెక్ చేసి కనుక్కోండి సార్ మీరు. నేను కనుక్కుంటా, నేను కూడా చెక్ చేసుకుంటా. ఓకేనా? మీకు కావాలంటున్నా కదా 2 months, ఆ 2 months కాకుండా ఈ చూడండి ఈ మంత్ ఈ నెల లోపల వచ్చేసి పేమెంట్ చేయడానికి నేను ట్రై చేసేవాడిని సార్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను అమౌంట్ 20% ఏ చెప్పారు, నేను అమౌంట్ తీసుకున్నప్పుడు రెడీ ఉండి లేటర్ చూస్తే నన్ను ఫూల్ చేద్దాం అనుకోరు కదా, నేను డబ్బులు వాడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఏమంటాడు 2 months దాకా డబ్బులు లేవంటాడు. ఇప్పుడు మీరు చేసే పనికి లేట్ అయిపోయింది. కాల్ రికార్డింగ్ ఓకే అన్ని ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కటి పంపిస్తాను. అంతకు సిస్టమ్ జనరేటర్ నెంబర్ తో చేసాడు ఫూల్ చేద్దాం అనుకోండి. నేను డైలబుల్ నెంబర్ తో మళ్ళీ కాల్ చేయాలంటే డైలబుల్ నెంబర్ తో కాల్ చేశాడు నాకు. ఓకే, ఆ నంబర్ కి ఇక్కడ డైలబుల్ అవుతుంది. అయితే మీరు ఇప్పుడు పే చేయరు అంటుండ్రు. 2 months టైం పడుతుంది, పే చేయని చెప్పట్లేదు. నాకు ఫండ్స్ ఇప్పుడు మీ వల్లనే నాకు వచ్చిన ఫండ్స్ రిటర్న్ వెళ్ళిపోయినాయి. వాడు నాకు 2 months చెప్తున్నాడు. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. చూడండి మీకు ఎప్పుడు ఎందుకంటే సెటిల్మెంట్ కావాలంటే చెప్పండి, ప్రాపర్ లెటర్ సెండ్ చేస్తాము, తర్వాత మాట్లాడుతాం. ఓకేనా? ఇది డైలాగ్ కాల్ బ్యాక్ చేయొచ్చా సార్? కాల్ బ్యాక్ చేయొచ్చా నెంబర్కి? ఈ నెంబర్ కాల్ బ్యాక్ రాదండి. మాకు అదే మీరు చేసే సిస్టమ్ నెంబర్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ నంబర్లు ఫోన్ నంబర్ ఉంటుందా? వచ్చిందా? వచ్చింది. ఆ నంబర్ కాల్ చేసుకునేచ్చు. ఎంతకి ఇస్తారు చెప్పండి మీరు? సార్ మీరు ఎంతకి ఇస్తారు చెప్పండి? దీనికి వచ్చేసి 1,90,000 ఉంది సార్ మొత్తము. ఓకేనా? 1,09,918 రూపాయలు ఉంది. సో దాంట్లో మా అయితే మీకు సెటిల్మెంట్ ఎంత వస్తుంది అంటే, సో మినిమం వచ్చేసి 50% వస్తుంది డిస్కౌంట్. 50% ఉంటే 6 నెలలు ఇక్కడ దాకా రాకుండా సార్ కేసు. 50% ఉంటే 6 నెలల దాకా రాకుండా కేసు ఇక్కడ. 50% వస్తుంది. 50% అయితే 95,459 రూపీస్ అవుతుంది. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 40,000 కట్టగలుగుతా. మ్యాక్స్ 40,000 అంటే ఎంత వస్తుంది చెక్ చేస్తాం ఉన్నాడు, అట్లా వస్తుందా లేదా అని చెప్తా మీకు, వస్తుందా లేదా అని చెప్పండి. మీకు 45,000 అయితే డౌటే సార్, రాదు. ఓకేనా? మా అయితే వచ్చేసి మీకు కావాలంటే 76,000 దాకా వస్తుంది. దానికైనా ఒక రూపాయి తక్కువ. లోన్ సెటిల్మెంట్కి వెళ్ళే వాళ్ళు సో గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడికి నుంచి మీరు లెటర్ తీసుకోవాలి. పర్సన్స్ యొక్క పర్సనల్ జీమెయిల్ ఐడికి నుంచి పంపిన లెటర్ మీరు యాక్సెప్ట్ చేయొద్దు. లెటర్ రాగా దాన్ని వెరిఫై చేసుకోవాలి, దాని తర్వాత పేమెంట్ చేయాలి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.